బల్లే బల్లే సర్దార్జీ గెటప్ సెల్ఫీ హర్భజన్ సింగ్ పోజ్. ఇప్పుడెవరా? హలో హలో సెల్ఫీ రాజా మ్యారేజ్ బ్యూరో. చెప్పండి. సార్ మీకు ఎన్నాళ్ళైంది సార్ నాకు మంచి సంబంధం చూడమని చెప్పి? చూస్తాను లేవయ్యా. అలా కాదు సార్, మీరు గంటలో సంబంధం చూడకపోతే మా బాబు చచ్చిపోతుంది సార్. ఆ లింక్ ఏంటి? అదంతే సార్. సార్ నా అడ్రస్ మీకు వాట్సాప్ లో షేర్ చేశాను, అక్కడికి ఫోటోలు తీసుకుని వచ్చేయండి. సరే వస్తా. అరే బలే 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 మగాడి. ఏం నువ్వు సింగా? నువ్వు సెగమంటే నేను సెంగాలా? నేను సెగను. నేను అడిగేది అది కాదు. సింగ్ ఇస్ కింగ్ లో సింగ్వా అని అడుగుతున్నాను. అది అక్షయ్ కుమార్ అయితే నేను సెల్ఫీ రాజాని. నువ్వా? మరి ఈ గెటప్ లో ఉన్నావేంటి? నీకు ఆన్సర్ కావాలా అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలి. అన్నా ఇంకా రాలేదేంటి? వాడు వచ్చేసాడు. వచ్చి గంట అయిందే. బ్యాక్ యార్డ్ లో వెయిట్ చేస్తున్నాం, కిందకి చూసి తప్పించుకో. మరి పైకి రాలేదేంటి? రైట్, అటు రాగానే ఫోన్ చేయమని చెప్పానా? ఫోన్ ఏంటన్నా, ఏకంగా వాట్సాప్ చేశాను, మనం చాట్ చేసుకుంటామే అది. చాట్లు పానీపూరీలు తినే టైమర్ ఇది. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు. అన్నా నీకు ఇప్పుడు చెప్పడం కష్టం గానీ నువ్వు వచ్చే అన్న. ఏమయ్యా అమ్మాయిని చూపిస్తానంటే ఎక్కడికి వెళ్ళావు? దీనికి సర్లే గాని నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు చందమామ అంటే అమ్మాయి కావాలి. అంటే ఏంట్రా, రాత్రి వచ్చి పగలు వెళ్ళిపోవాలా? అంటే ఆ ఫెసిలిటీ కూడా ఉందండి? రే నాకే పంచా, చెప్పు తెగిపోద్ది. సారీ సార్. ఎక్కడికి? దీనికయ్యా. కాసేపు నా కోసం ఓర్చుకోవా? ఇంట్లో ఫినాయిల్ ఉందా? లేదు. అటు కాదు ఇటు. మరి ఇందాక నువ్వు ఇటు వెళ్ళావు? అది లేడీస్ టాయిలెట్. ప్లీజ్. ఇడు మాడతాడా మనిషి మాడనమాట. రెండు కోట్లు. రగులుతోంది మొగలి పొద, మొగల మారి కన్నయ్యదా. పాట ఏం పాడుతూ కోరస్ ఎక్కడి నుంచి వస్తుంది? చచ్చిపోయాడ్రా, చచ్చిపోయాడ్రా. 2 కోట్లు ఇన్సూరెన్స్ రా, 2 కోట్లు ఇన్సూరెన్స్. మరి 1,99,00,000 తీసుకో. పద డెడ్ బాడీ కలెక్ట్ చేసుకుందాం. పద. శేషు బాబు. మామ్స్ అది పారిపోయాడు మామ్స్. అవునరా, జంప్ అయిపోయినట్టున్నాడు. ఈ శేషుగడు ఏంట్రా తెలుగు సినిమా చూస్తున్నాడు అలా ఫ్రీజ్ అయిపోయాడు. ఆ కాటరాజు గడేమో ఏదో బిల్డప్ ఇచ్చాడు. ఇది గొడుగులాగా పడగెత్తింది గాని వేస్ట్ అనుకుంటారా? కరెక్టేనా? అవును మామ్స్. మామ్స్ శేషు బాబు ప్యాకప్ బాబు, ప్యాకప్ శేషు బాబు. ఉడుకు పురుకు లేదంటన్నా. ఏంట్రా? బాబు శేషు బాబు, శేషు బాబు నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండి పని. శేషు బాబు ఊరుకో అన్న, ఏడితే పోయిన పోని తిరిగి వస్తుందా? ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఎవరు కొనరు మా శేషు బాబు అంటే ఎవరు కొనవు? రజనీకాంత్ కి నరసింహ ఇచ్చావు, మహేష్ బాబుకు మొరారి ఇచ్చావు, సోగాడి చిన్న సినిమాలో నాగార్జున కట్ట అంతా కొట్టాలని నిరూపించుకున్నావు. హాలీవుడ్ లో జాగితో పాటు 500 అడుగులు బిల్డింగ్ మీద నుంచి దూకావు, అప్పుడు పాలేదా? అదేదో సినిమాలో ట్రైన్ కింద సర్రమని వెళ్ళిపోను, అప్పుడు పాలేదా? ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నాడు, ఏ సమాధానం చెప్పట్టు చేసి సచ్చింది పామే కదరా, ఏమిట్రా నీ ఏదో బిల్డప్? రే మాయదారి కొడకలారా, ఏం చూపించి మా బాబుని చంపేశారా? ఏం చూపించడం ఏంటా? ఆడే మాకు చుక్కలు చూపించాడు. మీరెలా చెప్పర్రా? చిచ్చా, ఇక్కడ కోబ్రా కాటరాజు గడు ఎక్కడ ఉంటాడో నీకు తెలుసా? కుమారి 21F ఎక్కడ ఉంటుంది తెలుసా? కుమారి 21F అసలు అది ఎక్కడ ఉంటుందో నాకెలా తెలుస్తుందిరా? మరి ఆడెక్కడ ఉంటా నాకేం తెలుస్తుంది? సారీ మామ్స్, ఆయన కాటరాజు గారి నెంబర్ నీ దగ్గర ఉంది కదా, ఆ నిన్ను అడగడం నువ్వే ఫోన్ చేయి. ఫోన్ చేయాలంటే బ్యాలెన్స్ ఉండాలి కదరా? బాస్ దగ్గర బ్యాలెన్స్ లేనప్పుడు నా దగ్గర ఎక్కడ నుంచి వస్తుంది? వేయించుకుంటే వస్తుంది బ్యాలెన్స్. 10 రూపీస్ తీసుకో. 10. Available balance is not sufficient.
హలో ఫోన్ లో బ్యాలెన్స్ లేదన్నావు ఎలా ఫోన్ మాట్లాడుతున్నావు ఇంకా మీ కార్ బ్యాలెన్స్ ఎందుకు ఆ కుర్రోడిని నిర్ణయం చేశా చాక్ పీస్ అంత లేవు ఈ డమ్మీ కార్డు ఇచ్చి ఈ కాగ్యాన్ని మోసం చేస్తారా చెప్తారా నీ సంగతి మీరేం పీక్తారా నన్ను మా అమ్మ బేగం బెంగాల్ టైగర్ వస్తే మిమ్మల్ని చీరేస్తుంది మా మాంసం ఢిల్లీ డాబర్ మ్యాన్ రా मैं अम्मी को बुला के आतू अम्मी జేమ్స్ వీడి ఫోర్స్ చూస్తుంటే వీళ్ళ అమ్మ ఫోర్స్ ఏమన్నా ఎందుకైనా మంచిది నీకేంటి మాంసం భయం దా కూర్చో కూర్చో రే ఎవరనుకున్నారా రారా కుదు రా అమ్మాయిలుగా పుడితే ఇన్ని కష్టాలా రేయ్, ఆ నిజంగానే వాళ్ళమ్మ బెంగాల్ టైగర్ తీసుకొచ్చాడు రా అది బెంగాల్ టైగర్ అయితే నువ్వు సింహం 1 2 3 అన్నా ఇది ఓల్డ్ సిటీగా దొరికితే ధనియాలు దంచేట్టు దంచేస్తాడు పద 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 రేయ్, అసలు మన పేరు దానికి ఎలా తెలిసిందిరా మామ్స్ మామ్స్ వెళ్ళి దాని పేరు కూడా అడిగి తెచ్చుకోనా ఈ రోజు ఈ చేతి సంచి నిండిపోవాలి ఈడేంటి గోన్ సంచి చేతి అంటాడు ఏంట్రా నిండిపోయినట్టు చేస్తాను అది ఏంటంటే దాన్ని నిజ ఎలా పరిగెడుతుంది అప్పుడే అమ్మా. రేయ్, ఒక ఆడదాన్ని మగాడు చేజ్ చేస్తాడు కానీ ఇక్కడేంట్రా ఒక ఆడది ఇతర మగాళ్ళని చేజ్ చేస్తుంది అసలు మీరు పోలీసేనా అక్కడ అన్యాయం జరుగుతుంటే చేయి చేయకుండా ఏంటి మాట్లాడరా అమ్మ దానమ్మ బత్తాయో మనకు కలెక్షన్ కావాలి కానీ చేసేందుకు సార్ అది ఫీమేల్ గా సార్ మేలు వాడు టెర్రరిస్ట్ కూడా బురకేసుకుని తిరుగుతున్నాడు ఒరే బుర్రతకు వెదవా బురక వేసుకుని గడ్డం పెంచుకున్నంత మాత్రం టెర్రరిస్ట్ కాదురా బాంబులు వేసి మర్డర్లు చేస్తేనే టెర్రరిస్ట్ అంటారు ఆహా. ఇది కూడా అంతే ఈ బ్యాగ్ ఒకటి కలెక్షన్ బ్యాగ్ సార్ ఆ టెర్రరిస్ట్ అంటే ప్రూఫ్ ఇది బాంబు ఆగండి ఎవరు కావాలి కోబ్రా కాట్రాజు ఏటి కావాలి పాము కావాలి పాము కాదు కాలిహిం బాబు బాబా బాబా ఏటే బాబే ఆహా. రండి కాకి గారు ఇల్లు చూడండి శ్రీదేవితో బాబు ఓ సూపర్ స్టార్ రజనీకాంత్ తో బాబు మహేష్ బాబుతో బాబు ఓహో. వెంకటేష్ బాబుతో బాబు అరే. మెగాస్టార్ చిరంజీవితో మా బాబు హే, అంటే పొన్నమ నాకు టైం నుంచి ఉన్నాడంటే ముసలి బాబా నీ బాబు బాబు అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఈ సెట్ ప్రాపర్టీలన్నీ ఏంటి సెట్ ప్రాపర్టీస్ కాదు ఆ. 100 డేస్ సీల్స్ ఓ. 4 నంది అవార్డులు అరే. 3 సంతోష్ అవార్డులు ఓహో. 2 ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఓ. 1 SSS హైఫా ఓహో అంతేకాదు ఆ. మా బాబు నటన చూసి తట్టుకోలేక అమెరికా యూనివర్సిటీ వాళ్ళు ఈ డాక్టర్ యా, యా, యా. నీ ఎదో బిల్డప్ లాపి నీ బాబు ఎక్కడున్నా చెప్పు అలా జాగ్రత్తగా చూసుకొని నా వెనకలు వచ్చండి కింద బుల్లిపాములు ఉంటారు తొక్కెక్కండి చూడటానికి అడారుంట్లాగా ఉన్నారు మీరు కాకి గారు మిమ్మల్నే బాబు పేరు శేషు ఈ బుష్ బుస్సు పుట్టింది పెనుకొండ ఆ. ఉండేది మణికొండ ఆహా. అమ్మ పేరేమో అనకొండ వాళ్ళ నాన్న పేరు బెల్లంకొండ అలా అనకూడదు బాబుని బాబు బాబు ఎంతసేపు అలాగా సినిమా చూస్తావు టైం ఎంత అయింది స్నాక్స్ తినాలి కదా ఈ మధ్య నీకు బొత్తుగా టైం సెన్స్ లేకుండా పోయింది ఓ రాను బాబు. బాబుకి స్నాక్స్ ఇందా ఏంటి పాము పెగ్గేస్తుందా అంటే బాబు గారు మందేస్తారా అని అడిగాను అలాంటి ఏటి పట్టించుకో బాబు ఆడేదో వానపం ఏదో అనేసాడు తమరు అలా చేతి మీదకి వెళ్ళిపోయింది ఆహా 2 స్టేట్లు అందగాడు బాబు నీకేటి రన్ చేసే ముందు రమ్ము బాధల్లో ఉన్నప్పుడు బీరు జిమ్మికెళ్ళి వచ్చాక చిన్ను విసుకొస్తే విసికి వాటేసుకున్నప్పుడు వాటకా వేస్తాడు ఫుల్ బాటిల్ వేసినా సరే పడగా పడగా ఓహో పడగా చెప్పండి బాబు డేట్స్ ఎప్పుడు కావాలి 2 రోజులు రేపు ఎల్లుండి సారీ ఆ? బాబు ఎల్లుండి తానా సభలకు సీపు గెస్ట్ వెళ్తున్నాడు ఏంటి బాబు ఓ ఫ్యాన్స్ సెల్ఫీలు ఇబ్బంది పెట్టేస్తున్నారు నేను చూసుకుంటా బాబు అలాగే బాబు తానా సభలకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదట డేట్లు మీకే ఇవ్వమంటారు థ్యాంక్ యూ బాబు థ్యాంక్ యూ మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి బాబుకి మూతు ముట్టు కడిగి తీసుకొచ్చేస్తున్నాను ఓకే ఓ రాను పాము జర్త్ బాయ్స్ ఇవాళ ఎలాగైనా సరే మనం ఆ రాజాగారిని కిడ్నాప్ చేసి సూసైడ్ చేయాలి అది సూసైడ్ కాదు మర్డర్ అదేనే పోస్ట్ మ్యాన్ కూడా తెలియకుండా మర్డర్ చేయాలి నీకు చిన్నప్పుడు ఏమైనా దెబ్బ తగిలిందా లేదు ఏ అది పోస్ట్ మ్యాన్ కాదు పోస్ట్ మార్టం అదేనా పోస్ట్ మర్డర్ ఎలాగైనా సరే నేచురల్ డెత్ చేసి ఆ 2 కోట్లు మనం కొట్టేయాలి యా నా మీద ఇన్సూరెన్స్ ఎప్పుడు చేస్తారు నువ్వు మర్డర్ చేసిన తర్వాత థ్యాంక్స్ మామ్స్ వెల్కమ్ రా
రై ఇల్లు మొత్తం చీకటి రాజ్యం చేసేయండి రా. అయితే కమలాసన్ పిలవాలి. ఆడెవడు? నీకు ఖచ్చితంగా దెబ్బ తగిలింది. పదండి బాయ్స్. అబ్బా సన్నీ లియోన్ నీ లిప్ లాక్ తో నన్ను ఊపురా నీకు. రేయ్, అసలు నీ కలర్ కి నువ్వు కనే కలర్కి ఏమైనా సంబంధం ఉందంట చెత్తనాయాల. భీమ్స్, మామ్స్ అసలు నువ్వు ఆ సెల్ఫీ రాజా గారి ఇంటికి ఎందుకు వెళ్ళావు భీమ్స్? అక్కడికి నేను ఎలా వెళ్ళానన్నది మ్యాటర్ కాదు, అసలు ఇక్కడికి మనల్ని ఎవరు తీసుకొచ్చారన్నదే మ్యాటర్. మామ్స్ బోర్డుకుండా వేసుకుని బాడీ గార్డ్స్ వస్తున్నాడంటే వీడే మెయిన్ విలన్ అనుకుంటా. మనకెందుకు వచ్చిన గొడవ, కళ్ళు మూసుకుని పుడుకుని ట్యాక్ చేద్దాం. మామ్స్ ఏంటి మామ్స్ ఇదంతా? పెద్ద పెద్ద డాన్స్ చేతి కిస్ చేస్తారని విన్నాను, సినిమాలో చూశాను. కానీ నీ రేంజ్ అలా డైరెక్ట్ గా చూస్తుంటే ఒళ్ళంతా జివ్వమంటుంది మామ్స్. నీకు అలా అనిపించిందా భీమ్స్? 2 ఏళ్లుగా మా డెన్ను లాస్లో ఉంది. వాళ్ళు నన్ను భాష అనుకుని కిస్ చేయట్లేదు భీమ్స్. నీకోసం బయటకు వచ్చినప్పుడు ఏ బిర్యానీయో కుమ్మొచ్చుంటానని చెయ్యి వాసన చూసి వెళ్తున్నారు చెత్తనాయ. రేయ్, ఆ ఉట్టిలో గుమ్మడికాయరా. ఆకలేసి కోసుకుని తినేసాం మా. ఇది మా పరిస్థితి. ఎనీవే, ఎలా ఉంది మా సామ్రాజ్యం? దీన్ని సామ్రాజ్యం అంటారు మామ్స్, దరిద్రం అంటారు. నా ఫోటో ఎప్పుడు తీసా మామ్స్? అది నీ ఫోటో కాదు, వాడి పేరు రాజా. సేమ్ టు సేమ్ నీలాగే ఉంటాడు. అయితే వాడిని అలా చంపుతా మామ్స్? వాడిని మామూలుగా చంపడం కాదు, ముందు నీ పేరు మీద 2 కోట్లు ఇన్సూరెన్స్ చేసి ఆ తర్వాత వీడిని చంపేసి ఆ ఇన్సూరెన్స్ వాళ్ళకి పోయింది నువ్వేనని నమ్మించి ఆ 2 కోట్లు క్లెయిమ్ చేస్తా. ఆ తర్వాత మన ఇద్దరం 50-50. మామ్స్ మరి మిగతా 1,99,99,900 ఎవరికి ఇస్తారు? నీకేరా. హలో, ఏమండి ఇప్పుడు అమరావతిలో గజం ఎంత ఉందండి? మా బాస్ కదండి, నాకే. మామ్స్ ఇంత మంచి క్లాస్ ఉన్నాక లేట్ చేయటం ఎందుకు? వేసేస్తా పోలా. కానీ ఈ కాజుతో పాటు ఇంకొక ఎదవ క్లాజ్ ఉంది. ఏంటది? మనకా ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే వాడి చావులో సహజత్వం ఉండాలి. అయితే ఇప్పుడు నేనేం చేయాలి మామ్స్? అర్జెంటుగా నీ గెటప్ మార్చాలి ప్లీజ్. మనుషుల వలన లేక జంతువుల వలన గాని, అష్టముల వలన లేక షష్టముల వలన గాని చావకుండా వరాన్ని పొందాడు. దానితో అతనికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేయడం ప్రారంభిస్తాడు. ప్రజలు దేవుడిని పూజించడం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపిస్తాడు. హిరణ్యకశిపుని సొంత కుమారుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకి భక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు విష్ణువుని పూజించవద్దని బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువునే